మొత్తానికి హరీష్ రావు ప్రెస్ మీట్ నిన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి మీడియా సమావేశం ఏదైతే ఉందో సో దానికి కౌంటర్ గా హరీష్ రావు ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సో బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది ప్రధానంగా హరీష్ రావు చేసినటువంటి కామెంట్. కేవలం అంటే ముందే నోటీసులు మీడియాకు లీక్ చేస్తున్నారు, ఒక రాజకీయ దురుద్దేశం ఉంది, దీంట్లో అవాస్తవాలు ఉన్నాయి. కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పూర్తిగా కూడా అవాస్తవం, అసలు ఎక్కడ కూడా వాస్తవాలు లేవు అంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అసెంబ్లీలోనే తేల్చుకుందాం, అసలు విషయం ఏందో అసెంబ్లీలో తేల్చుకుందాం, కాకపోతే మైక్ కట్ చేయకుండా అవకాశం ఇచ్చేటువంటి దమ్ముందా అంటూ కూడా ప్రభుత్వానికి సవాల్ విసిరారు హరీష్ రావు. ఇప్పుడు నిన్న రిలీజ్ చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదిక కాదు, మొత్తం పూర్తి స్థాయి నివేదిక 650 పేజీల నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టండి, 650 పేజీల రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టాలి, అప్పుడు చీల్చి చెండాడతాం, మీ సంగతి ఏందో చూస్తాం అంటూ కూడా చెప్తూ కమిషన్ రిపోర్టు ఇది సొంతంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటూ కూడా పూర్తి కమిషన్ రిపోర్ట్ ని తప్పుపెట్టారు హరీష్ రావు. నచ్చిన పేజీలు లీకులు చేశారు, నచ్చని వాళ్ళను బాధ్యులు చేశారు, కేసీఆర్ ని ఒక విలన్ లా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం అంటూ కూడా చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ చెప్తూ కూడా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అంశాలు ఏమిటంటే నిన్న ప్రభుత్వం ప్రధానంగా కొన్ని అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఇందులో ప్రణాళిక లోపాలు ఉన్నాయి, ఒకే వ్యక్తి నిర్ణయం ఉంది, బ్యారేజీల నిర్ణయం పూర్తిగా కూడా అప్పటి ముఖ్యమంత్రి అట్లాగే నీటిపారుదల మంత్రి అంటే హరీష్ రావుకు వీళ్ళిద్దరి మధ్యలో మాత్రమే జరిగింది, మంత్రివర్గ సమావేశం దీంట్లో జరగలేదు, ప్రభుత్వం ఇది ఆమోదించలేదు అంటూ నిన్న ప్రభుత్వం చెప్పింది. ఇది పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంటూ ప్రతిసారి నొక్కి ఒక్కానించింది ప్రభుత్వం. అయితే దానికి ఈరోజు సాక్ష్యాధారాలతో సహా 2 సార్లు కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ మినిట్స్ ని, కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, కేబినెట్ లో హాజరైనటువంటి మంత్రులందరి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ ఈ రోజు మీడియా ద్వారా చూపించడం జరిగింది. సో కేబినెట్ అనుమతులు ఉన్నాయి అండ్ నిపుణుల కమిటీ అనుమతి లేదు అంటూ కూడా నిన్న పీసీ ఘోష్ కమిషన్ చెప్పడం జరిగింది. సో నిపుణుల కమిటీ అనుమతి లేదు, ఒక హై కమిటీ వేయడం జరిగింది. సో ఆ కమిటీ విచారణ అంటే కమిటీ చెప్పింది ఏమిటంటే ఇక్కడ నీటి లభ్యతకు సంబంధించి అంటే నీటి లభ్యత ఉంది అయినా కానీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మేడిగడ్డకు షిఫ్ట్ చేసింది, అక్కడ తమ్మిడిహెట్టి దగ్గర ఉంది అన్నది నిన్న పీసీ ఘోష్ కమిషన్ చెప్పినటువంటి అంశం. సో దానికి కొనసాగింపుగా ఈరోజు హరీష్ రావు చాలా కీలకమైన దానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలని పెట్టడం జరిగింది. అక్కడ లేదు, ఎస్ అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కట్టేటువంటి పరిస్థితి లేదు, అక్కడ ఒకవైపు వైల్డ్ లైఫ్ ఉంది, మోర్ ఓవర్ అక్కడ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆ రోజు దాన్ని వ్యతిరేకించడం జరిగింది, అక్కడ కడితే ఇబ్బంది అవుతుందంటూ చెప్పడం జరిగింది. తో పాటు అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది, ది సేమ్ టైం నీటి సరిపోదు, నీటి లభ్యత పూర్తి స్థాయిలో లేదు అని నిపుణుల కమిటీ చెప్పింది. నిపుణుల కమిటీయే మేడిగడ్డ ఈజ్ నాట్ ఫీజిబుల్, తమ్మిడిహట్టి ఈజ్ నాట్ ఫీజిబుల్ అని చెప్పి మేడిగడ్డ ఈజ్ ఫీజిబుల్ అని చెప్పేసి నిపుణుల కమిటీ చెప్పింది అని ఈరోజు దానికి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి అంశం మొత్తం కూడా చెప్పడం జరిగింది. తో పాటు అక్కడ ఉమాభారతి లెటర్ను కూడా ఇక్కడ హరీష్ రావు ప్రస్తావించడం జరిగింది. 160 టీఎంసీల నీళ్లు లేవు, అక్కడ ప్రత్యామ్నాయం చూసుకోండి, తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు పెట్టారు, అక్కడ ఖర్చు వృధా అవుతుంది అంటూ ఆ రోజు ఉమాభారతి చెప్పడం జరిగింది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా. వైల్డ్ లైఫ్ ఉంది, అంతరాష్ట్ర ఒప్పందాలు లేవు, మహారాష్ట్రతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అప్పుడు తమ్మిడిహట్టి దగ్గర మీరు అన్నేళ్లు దానికి 3000 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఆ ఖర్చు పెట్టినటువంటి టైంలో కూడా అక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి, మహారాష్ట్రను ఒప్పించలేనటువంటి పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సో దానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తే అక్కడ 3000 కోట్ల రూపాయలు వృధాగా చేశారంటూ కూడా చెప్తూ ఒకవేళ అక్కడే కట్టాలంటే కనుక ఖచ్చితంగా అంతరాష్ట్ర ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి అది మళ్ళీ 10 ఏళ్లకు టైం పడుతుంది. సో ఈలోపు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి, రైతులకు నీళ్ళు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఆ రోజు నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ద్వారానే ఇంకా మేము మేడిగడ్డకు షిఫ్ట్ చేసామంటూ కూడా షిఫ్టెడ్ టు మేడిగడ్డ అంటూ చెప్పడం జరిగింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు, కాంగ్రెస్ తప్ప తమ్మిడిహట్టికి అసలు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వెళ్ళడమే పెద్ద తప్పు. సో ఆ తప్పు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది, సో దాన్ని మేము పక్కన పెట్టి ఈరోజు మేడిగడ్డకు షిఫ్ట్ చేసినాం అని చెప్పడం జరిగింది. ఇంకోటి డిపిఆర్ లేదు, డిపిఆర్ లో లేకుండానే ఈ అంశాలన్నీ నిర్ణయాలు తీసుకున్నారు అంటే కేంద్రానికి డిపిఆర్ లో స్పష్టంగా చెప్పాం, నథింగ్ టు హైడ్, దీంట్లో ఒక ప్రాజెక్ట్ కట్టడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అంటే ఒక జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్ కట్టడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా 11 సంస్థల నుంచి అంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏవైతే పర్మిషన్స్ రావాలో అవన్నీ కూడా తీసుకున్నాం, అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నాయి. బట్ కమిషన్ ఇప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ ఎవరిని తప్పుపట్టింది, ఈ కేంద్రాన్ని తప్పుపట్టిందా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే 11
ప్రపోజల్స్ కి పెడితే అన్నిటి అనుమతులు సిడబ్ల్యూసి కానీ లేదంటే ప్రకృతికి సంబంధించినటువంటి కానీ మిగతా జిఆర్ఎంబి కానీ అన్ని అనుమతులు ఉన్నాయి ఒక ప్రాజెక్ట్ కట్టడానికి. ఇవన్నీ అనుమతులు ఉన్నాక కూడా మేము డిపిఆర్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా కేంద్రం ఒప్పుకున్న తర్వాతనే అన్ని అనుమతులు వచ్చినాకనే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు బ్యూరోక్రాట్స్ ని తప్పుపడుతుందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అట్ ది సేమ్ టైం పీసీ ఘోష్ కమిషన్, లేదంటే కేంద్రాన్ని తప్పుపడుతుందా? ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలని అసెంబ్లీలో ఖచ్చితంగా చీల్చి చెండాడతామని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. నిపుణుల కమిటీ వ్యతిరేకించిందా అంటే మేడిగడ్డ ఈజ్ ఫీజిబుల్, మేడిగడ్డ టు మిడ్ మానేర్కి వెళ్తే అక్కడ కోల్ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. సో అది డైరెక్ట్ వెళ్లకుండా దాన్ని బ్యారేజెస్ లాగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి అంటూ కూడా హరీష్ రావు చెప్తూ మేడిగడ్డ ఇస్ ఫీజిబుల్, తమ్మిడిహట్టి దగ్గర కడితే ఇబ్బందులు ఎదురవుతాయి. సో మేడిగడ్డలో నీళ్లు ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ను కూడా ప్రధానంగా హరీష్ రావు మెన్షన్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మొత్తం ఓవరాల్ గా 60 టీఎంసీల నీళ్ళు 160 టీఎంసీల నీళ్లు ఉండవు తమ్మిడిహట్టి దగ్గర. అది ఎప్పుడు ఫిబ్రవరి 18, 2015 రోజు సిడబ్ల్యూసి లెటర్ ఇచ్చింది. మోరోవర్ ఏంటంటే 4 మార్చ్ 2015 కూడా 2 లెటర్లు ఇవ్వడం జరిగింది. 160 టీఎంసీలలో ఎగువ రాష్ట్రాలకు అక్కడ 63 టీఎంసీల కేటాయింపు వాళ్ళకు ఆల్రెడీ ఉంది. ఆ 63 టీఎంసీలోంచి ఎక్కువ నీటిని వాడుతున్నారు. అంటే 63కు మించి నీళ్లు పోతున్నాయి. ఒకవేళ అదే జరిగితే గనక తెలంగాణకు మిగిలేది కేవలం 102 టీఎంసీలు మాత్రమే. సో ఎగువ రాష్ట్రాలు నీటిని వాడుతున్నాయి కాబట్టి అక్కడ 160 టీఎంసీలు లేవు. అక్కడ కట్టిన వృధా ప్రయాస అది. మోరోవర్ అక్కడ పర్మిషన్స్ లేవు. అంతరాష్ట్ర ఒప్పందాలకు ఇబ్బందులు అవుతున్నాయి. అటు మహారాష్ట్ర ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. వైల్డ్ లైఫ్ లో ఇరికించేటువంటి కుట్రకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెరదీసింది. అందుకే మేడిగడ్డకు షిఫ్ట్ చేసింది. నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికతోటి అంటూ కూడా ఉమాభారతి లెటర్ ని దీంట్లో ప్రస్తావించారు. కేబినెట్ అనుమతులు ఉన్నాయంటూ కూడా సాక్ష్యాధారాలతో చూపించారు. అండ్ నీళ్ళు లేవని ఉమాభారతి చెప్పినటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. నిపుణుల కమిటీ వద్దని సూచించారంటూ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందో లేదు, నిపుణుల కమిటీ ఆర్డర్స్ తో మాత్రమే, నిపుణుల కమిటీ నిర్ణయాలతో మాత్రమే ఇది ముందడుగు పడ్డది అని ఇప్పటివరకు హరీష్ రావు తన పూర్తి ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో ఒక ప్రాజెక్ట్ కావాల్సినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి. మరి కమిషన్ ఎవరిని తప్పుపట్టింది? కేంద్ర అనుమతులు ఇచ్చినటువంటి ఏజెన్సీలను కమిషన్ తప్పుపడుతుందా? 5 నిపుణులతో వేసినటువంటి కమిటీని కూడా మేడిగడ్డను సూచించిన ఆ కమిటీ కూడా సో కమిటీని తప్పుపడుతుందా? మేడిగడ్డ నుంచి మిడ్మానేర్కు నేరుగా నీటిని లిఫ్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఆ సూచనలతోనే ఇది మేడిగడ్డకు షిఫ్ట్ చేసినాం అన్నది కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయం మేరకే నిపుణుల కమిటీ తన అఫిడవిట్ లో కూడా చెప్పిందంటూ కూడా అఫిడవిట్ ని కూడా ఈ రోజు పిపిటి ప్రెజెంటేషన్ ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. సో అన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నిపుణుల కమిటీనే కమిషన్ కి ఈ విషయం చెప్పింది. అండ్ కమిషన్ ఏదైతే హరీష్ రావు కమిషన్ ముందుకు హాజరైనటువంటి సందర్భంలో ప్రశ్న జవాబులు ఉన్నాయో సో వాటికి సంబంధించి పూర్తి కూడా డాక్యుమెంట్ కాపీని కావాలంటూ ఆ రోజే హరీష్ రావు కోరితే అది కూడా ఇచ్చారంట. సో అది కూడా బహుశా మీడియాకి ఇస్తారేమో చూడాలి. మొత్తానికి పిపిటి ప్రెజెంటేషన్ ద్వారా నిన్న ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో పూర్తి స్థాయి ఇంకా 600 పేజీల నివేదిక కూడా బయటకు తీసుకొస్తుందా, 650 పేజీల రిపోర్ట్ లో ఏముంటుంది అన్నది ఇంకా అఫ్ కోర్స్ నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో పెడితే ఎట్లా ఉండబోతుందో చూడాలి. కోటేశ్వరరావు గారు మనతో పాటు